నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. కర్మఫలం ఎలా ఉంటుంది అంటే, కుంతీదేవి తనకున్న వరం వల్ల పుట్టిన కర్ణుడిని తన తండ్రికి మచ్చ రాకూడదని, తనకి వివాహం జరగదు ఏమోనని అప్పుడే పుట్టిన తన కొడుకును నీటిలో వదిలేసింది. కానీ ఆ వదిలేసిన కొడుకు దగ్గరకు వెళ్ళి తన 5 కొడుకులు అయిన పాండవులను కాపాడమని వేడుకుంది. అది కర్మఫలం. మనం ఎవరిని బాధ పెడతామో వాళ్ళు కాళ్ళ దగ్గరికి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2024 నవంబర్ 15 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, చంద్రోదయం సాయంత్రం 5:07, చంద్రాస్తమయం ఉదయం 6:35, తిథి చతుర్దశి ఉదయం 6:19 వరకు, తదుపరి పౌర్ణమి రాత్రి 2:58 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం భరణి రాత్రి 9:55 వరకు, తదుపరి కృత్తిక. కరణము వనిజ ఉదయం 6:19 వరకు, తదుపరి విష్టి సాయంత్రం 4:39 వరకు, తదుపరి భవ రాత్రి 2:58 వరకు, తదుపరి బాలవ. యోగము వ్యతిపాతము ఉదయం 7:24 వరకు, తదుపరి వరియానం తెల్లవారుజామున 3:33 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 2:48 నుండి 4:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:48 నుండి 9:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి 1:07 వరకు. వర్జ్యం ఉదయం 8:41 నుండి 10:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:38 నుండి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:23 వరకు. నవంబర్ 15 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 6:19 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి రాత్రి 2:58 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఈరోజు ఉన్న భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం, దానం, ఉపవాసం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:17 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగలు. ఈరోజు అత్యంత పర్వదినమని చెప్పాలి. ఈరోజు పండుగలు దేవ్ దీపావళి, కార్తీక స్నానం, పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ వ్రతం. ఈరోజు ఇంట్లో కానీ గుడిలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం, రుద్రాభిషేకం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. పౌర్ణమి వ్రతం, గురునాయక్ జయంతి, కార్తీక పౌర్ణమి,
మణికర్ణిక స్నానం. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో దీపాలు వదలాలనుకునే వాళ్ళకి కోనేరు చెరువు అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లో తులసి కోట దగ్గర ప్లాస్టిక్ టబ్బు ఇత్తడి పళ్ళెంలో నీళ్లు నింపి అలంకరించుకొని దామోదర పూజ చేసి నీటిలో దీపాలు వదలవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు నదిలో స్నానం చేయలేని వారు ఇంట్లో చేసినట్లయితే ఈ మంత్రం జపిస్తే చాలు. ఈ మంత్రంలో ఉండే నదులన్నిట్లో మీరు స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. గంగే చ యమునే కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలిస్మాన్ సన్నిధం కురు. కార్తీక పౌర్ణమి రోజున ఎవ్వరైనా ఈ కథ తప్పకుండా వినవచ్చు. ముఖ్యంగా శ్రీ కేదారేశ్వర వ్రతం చేసిన వారు, నోములు నోచిన వారు ఈ కథ తప్పకుండా వినాలి. ఈ కథ విన్నవారు త్వరలోనే శుభవార్త వింటారు. ఆ వీడియోని మన ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పరమశివుడి వాహనం నంది, ఈశ్వరుడి వాహనం నంది కనుక నందీశ్వరుడు అయ్యాడు. ఈరోజు ప్రశ్న: జూదంలో ఓడిపోయిన సంపదను వదులుకోవలసిన పని లేదని, దాసులుగా ఉండవలసిన అవసరం లేదని ధృతరాష్ట్రుడు ఎవరితో చెబుతారు? అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. వృషభ రాశి, దేవాలయాలు సందర్శిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు. మిథున రాశి, ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. కర్కాటక రాశి, విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలంగా ఉంటుంది. సింహరాశి, రావలసిన సొమ్ము అందుతుంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు. కన్య రాశి, వ్యాపారులకు చిన్నపాటి లాభాలు అందుతాయి. తులారాశి, వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడిలో నిదానం పాటించాలి. వృశ్చిక రాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ధనుస్సు రాశి, ఉత్సాహంతో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. మకర రాశి, బంధువులు స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుంభరాశి, కొన్ని గొడవలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీనరాశి, కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.